తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు. విజయదశమి కానుకగా ప్రభుత్వం నుంచి తీపి వార్త అందుతుందనే ఆశ ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయనుందా? పెండింగ్లో ఎన్ని డిఏలున్నాయి? ఆర్థిక శాఖ డిఏ విడుదల కసరత్తు చేస్తోందా? సచివాలయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? త్వరలోనే 2 పెండింగ్ డిఏలను ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుకను అందించాలని ప్రభుత్వం భావిస్తోందా? పెండింగ్లో ఉన్న డిఏలను ప్రకటిస్తూ త్వరలోనే రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుందని సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫైనాన్స్ శాఖ అందుకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయని ఉద్యోగుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. నెలాఖరులోగా 2 డిఏలకు సంబంధించి నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా సమాచారం. ఒకవేళ ఈ నెలాఖరులోగా నిధులు సమకూరితే అక్టోబర్ జీతంతో కలిపి, ఒకవేళ నిధుల సమీకరణ కాకపోతే నవంబర్ జీతంతో ఈ 2 పెండింగ్ డిఏలను కలిపి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి 4 డిఏలు జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023, జూలై టు డిసెంబర్ 2023, జనవరి నుండి జూన్ 2024 వరకు పెండింగ్లో ఉన్నాయి. జూలై నుంచి ఇంకో డిఏ ఉంటుంది. అందులో భాగంగానే 2ంటిని ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందన్న విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ 2 డిఏలను ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వంపై సుమారు 300 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం సుమారు 5,200 కోట్లను ప్రతి నెలా ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా 2 డిఏల చెల్లింపుతో మరో 300 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది. ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 2 డిఏలను జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023లకు సంబంధించి డిఏలను ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికారుల్లో చర్చ జరుగుతోంది. జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023 డిఏలను 3.64%గా గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ప్రభుత్వం వాటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ 2 డిఏలను క్లియర్ చేస్తే ఇంకా జూలై టు డిసెంబర్ 2023, జనవరి టు జూన్ 2024 పెండింగ్లో ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ చెల్లించాల్సి ఉండగా బీఆర్ఎస్ హయాంలో 3 డిఏలు, కాంగ్రెస్ అధికారం చేపట్టాక 1 డిఏ పెండింగ్లో ఉంది. ఉద్యోగ సంఘాలు కొన్ని ప్రభుత్వానికి పెండింగ్ డిఏలు వెంటనే విడుదల చేయాలంటూ అల్టిమేటం జారీ చేస్తే మరికొన్ని ప్రభుత్వ అనుకూల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు లచ్చిరెడ్డి నేతృత్వంలో కొత్తగా ఉద్యోగుల జేఏసీ ఏర్పడింది. గతం నుంచి ఉన్న ఉద్యోగ సంఘాలు 205 కలిసి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై పెండింగ్ అంశాలపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే సమస్యలు వివరిస్తామని జేఏసీ నేతలు చెబుతున్నారు.